మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మన ఏలూరులో ఈ అధిక వడ్డీలు ఇచ్చి ప్రజలను పీడిస్తున్నటువంటి ఒక ముఠా గ్యాంగ్కి సంబంధించిన కేసులో ఈరోజు వివరాలు ఇవ్వడం కోసం మీ ముందుకు వచ్చాం. ఈరోజు మన ఏలూరులో మేడపాటి సుధాకర్ రెడ్డి అనే అనపత్తి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తూ దాన్ని కాల్మణిగా వ్యవహరిస్తూ ప్రతివారం వడ్డీలు వేసి అమాయకులైనటువంటి మధ్య తరగతి పేద దిగువ తరగతి వ్యక్తులకి అనేక రకాలైనటువంటి వడ్డీలకు ఇస్తూ వాళ్ళ దగ్గర ₹1,00,000 ఇచ్చే ₹1,00,000 గాను 5 లక్షలు 7 లక్షలు 8 లక్షలు అలా వసూలు చేయడంతో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 1 టౌన్ పోలీస్ స్టేషను అలానే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లోనూ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈ రోజు నాడు మనకి ఈ ముఠాలో సభ్యులైనటువంటి ఈ మన షకీల్ రెహమాన్ అండ్ అఖిల్ రెహమాన్ అదేవిధంగా గోడవల్లి విద్యాసాగర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఈ సుధాకర్ రెడ్డి తన యొక్క అప్పులు ఇవ్వటమే కాకుండా దానిపైన అధికొడ్లు చేయడంతో కాకుండా వాళ్ళ ఇళ్లలోకి అక్రమంగా దౌర్జన్యంగా ప్రవేశించడం, అలానే వాళ్ళని చంపుతానని బెదిరించి తద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా లాక్కొని పోవడంతో ఈ నేరం ఎక్స్టార్షన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చీటింగు, ఎక్స్టార్షను, అదేవిధంగా వీళ్ళపైన మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళతోటి అందాన్ని మాటలు అనటం, వాళ్ళని తాకరాని చోట తాకటంతో వీళ్ళపైన వివిధ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళ ముఠా సభ్యులైనటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. త్వరలో మేడపాటి సుధాకర్ రెడ్డి వాళ్ళ ఇంకా కొంతమంది ముఠా సభ్యులు ఉన్నారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈ వ్యవహారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కఠిన శిక్షలు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతని బాధితులు ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అలానే మీ తాలూకా వస్తువులను కూడా ఏమైనా లాక్కి వెళ్ళుంటే ఆ వివరాలు కూడా మాకు చెప్పవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ముఠాలో సభ్యులుగా ఏర్పడేసి ఈ మేడపాటి సుధాకర్ రెడ్డికి అనుచరులుగా వెళ్ళి ఆ వడ్డీలు వసూలు చేసే క్రమంలో వాళ్ళ పైనటువంటి దౌర్జన్యంగా వెళ్ళటం, వాళ్ళని చంపడాన్ని బెదిరించి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఇంటి ముందున్న మోటార్ సైకిళ్ళు లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ టీవీలు, ఏసీలు, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఒక వాషింగ్ మిషన్ కూడా తెచ్చినట్టు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అట్లాంటి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడం తప్పు. ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కాబట్టి తీసుకోకుండా వీళ్ళు అధికొడ్డులు వసూలు చేసి వాళ్ళ ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో తర్వాత వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, తర్వాత కొంతమంది లోన్కి వెళ్ళి తనతో ఎవరైతే ఆ అప్పు తీసుకున్న వాళ్ళ మహిళలు కానీ లేకపోతే వాళ్ళ భార్యలతో కానీ ఇతను మిస్బిహేవ్ చేయటం, వాళ్ళతో అనరాని మాట్లాడటం, లేకపోతే తగలరాని చోట వాళ్ళు తగలటం ఇలాంటి చేయటంతో వాళ్ళు బాధపడి ఈరోజు వచ్చి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. దాంతో వీళ్ళ మీద ఈ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనకి నగరంతో పాటు వివిధ చోట్ల కూడా ఒక మొత్తం 5 కేసుల దాకా రిజిస్టర్ చేశాము. ఇంకా చాలా కేసులు మంది వస్తున్నారు బాధితులు. వాళ్ళ దాన్ని బట్టి కూడా మనం ఇప్పటి వరకు బాధితులు ఒక 55 మంది దాకా తేలారండి. అంటే ఇప్పుడు ఇది అధిక వడ్డీలు అనే దానికన్నా కూడా సార్ అది ఒక సివిల్ మ్యాటర్. ఆల్రెడీ వాళ్ళు సివిల్ కోర్టులో అతను ఏం చేశాడంటే కోర్టులో దాఖలు చేశాడు. వాళ్ళకి వడ్డీలు, వాళ్ళ దగ్గర ఉన్న స్టాంప్ పేపర్లు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్లు ఇవన్నీ తీసుకొని కోర్టులో దాఖలు చేశారు. కాబట్టి దానికి సంబంధించిన మటుకు కోర్టులో ఉండటం వలన ప్రిజుడిస్ అవుతుంది కాబట్టి ఆ విషయం మేము మాట్లాడలేం. మాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఇతను మ్యాక్సిమం ఇచ్చింది ఒక ₹1 కోటి వరకు ప్రజలకు ఇచ్చి ఇప్పటివరకు 3.5 కోట్లు వసూలు చేశారన్నట్టుగా మాకు తెలిసింది. ఇంకా ఉన్నారండి. అంటే ఇత గ్యాంగ్గా ఏర్పడ్డారు. మెయిన్ ముద్దాయి వచ్చిన తర్వాత తన గ్యాంగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇది ఒక చెప్పాను కదా సార్, ఆర్గనైజ్డ్గా చేశాడు సార్. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైము కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్లో మెయిన్ ముద్దాయి వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి లావాదేవీల్లో వీళ్ళ దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేసినవి కానీ ఇతను చేస్తున్నటువంటి దీని మీద మెయిన్గా అతన్ని బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. సుమారు ₹48 లక్షల అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఒక అకౌంట్లోనే ఉన్నాయి, మిగతా అకౌంట్స్లో ఉన్నాయన్నీ కూడా మిగతా బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసాం. అందులో ఉన్న టోటల్ అమౌంట్ అయితే 48 lakhs. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.